శ్రవ్య బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నిరసన తెలిపింది. కష్టాలు పడి రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర చెల్లించకుండా వేధింపులకు గురి చేస్తోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. నెల్లూరులో వైసీపీ నేతలు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు ధాన్యానికి గిట్టుబాటు ధర చెల్లింపులు రైతులను వేధిస్తున్నారని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. మామూలుగా మనకి లేట్ అయింది. లారీలు అడిగితే లారీలు ఇవ్వకపోతుంది, గోను సంతులు లేకపోతే గోను సంతులు ఇవ్వకపోతుంది. వస్తున్నామని అంటే మీ అధికారం అందుబాటులో లేకుండా వెళ్ళిపోతుంది. ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తకపోతుంది. ఎవరు చెప్పుకోవాలా రైతుల బాధలో? కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి భాగస్వామ్య పార్టీలే రైతులకు సంబంధించి ధాన్యం మద్దతు ధర కోసం ధర్నాలు చేస్తుంటే, కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి పచ్చ మీడియాలోనే ధాన్యం విషయంలో రైతులకు తీవ్రమైనటువంటి ద్రోహం జరుగుతుందని చెప్పి మాట్లాడుతున్నా, ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించి రైతుల పట్ల ఎంత పక్షపాత వైఖరి ప్రదర్శిస్తుందో ఓ పక్క రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ కోతలకు సంబంధించి డీజిల్ కావాలంటే డీజిల్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ పాపం వరి కోత మిషన్లకు డీజిల్ కావాలంటే అధికారులు ఏం చెప్తున్నారంటే బళ్ళు నేరుగా వస్తే పట్టండి అన్నారు. ఇప్పుడు వరి కోత మిషన్ అక్కడి నుంచి తీసుకొచ్చి దానికి సంబంధించి ఆ ధాన్యం దూలేటువంటి ట్రాక్టర్లు ఇక్కడ తీసుకొచ్చి పట్టి అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళ ట్రాక్టర్లో డీజిల్ ఖాళీ అయిపోతుంది. వాళ్ళు రావడానికి పోవడానికి సరిపోతుంది తప్ప పనులు సాగేటువంటి పరిస్థితి ఉండదు. దాని మీద ఏదైనా వెసులుబాటు కల్పించండి అంటే దాని మీద మాట్లాడతాం, వాళ్ళకి చెప్తాం, వీళ్ళకి చెప్తాం, ఆ సర్టిఫికేట్ ఇస్తాం, ఎంఆర్ఓ మీకు సర్టిఫికేట్ ఇస్తాడు, ఎంఆర్ఓ సర్టిఫికేట్ లేదు, పెట్రోల్ బంకులు వినే పరిస్థితి లేదు. కాబట్టి వాటి గురించి ఎక్కడా కూడా మీకు అసలు ఎంత నిర్లక్ష్యంగా ఉంది అంటే అసలు ఇది అనుకూలమైనటువంటి సీజన్ నెల్లూరు జిల్లాకి. ఎందుకంటే అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్లో ధాన్యం వస్తుంది, అన్ని ప్రాంతాల్లో రబీలో ధాన్యం వస్తుంది. ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో వేరే సీజన్లో వస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా రైస్ మిల్లులు ఖాళీగా ఉంటాయి, మిల్లర్లు ఖాళీగా ఉంటారు, వ్యాపారస్తులు ఖాళీగా ఉంటారు. అటువంటి నేపథ్యంలో అధికంగా ధర పలికేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడుతున్నారంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధాన్యానికి రేట్లు వస్తే అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం కాదు, ఉక్రెయిన్ యుద్ధం వల్ల రేట్లు పెరిగాయి అన్నారు. అదే నోటితో ఈరోజు మీరు అయ్యా ధాన్యం రేట్లు పడిపోతున్నాయంటే అది ఈరోజు జరిగినటువంటి ఇరాన్ యుద్ధం వల్ల అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం వల్ల పడిపోతున్నారు అంటే అసలు మీరు నోరేనా? మీరు మాట్లాడేటువంటి మాట మీకు అనుకూలంగా ఏది పడితే అది మాట్లాడుకుంటారా? రైతుల గురించి ఆలోచన చేయరా? రైతుల గురించి ఆలోచన చేసి రైతులను ఆదుకోవాలనేటువంటి పరిస్థితి లేదా? అందుకే స్పష్టమైనటువంటి డిమాండ్లతో ఈరోజు డిఎం సివిల్ సప్లైస్ కార్యాలయానికి వచ్చాం, ఇచ్చి మా వినతి సమర్పించాం. దానికి ఖచ్చితంగా ఏదైతే క్వింటాల్కు 2,389 రూపాయల రేటు మీరు నిర్ధారించారో దాని ప్రకారం పుట్టి ఏదైతే మనం 850 కేజీల లెక్కన తీసుకుంటామో 20,360 రూపాయలు చెల్లించాల్సిందే. అది ప్రధానమైనటువంటి డిమాండు. దానితో పాటు ఏదో తరుగు కింద 850 కేజీలకు 940 కేజీలు మీరు వసూలు చేస్తున్నారో దాన్ని ఈరోజు వెంటనే అటువంటి మామూలుగా మీరు వసూలు చేసేటువంటి విధానం, ఆ విధంగా సేకరించేటువంటి విధానం, 940 కేజీలు తీసుకునేటువంటి విధానానికి స్వస్తి బలికి ఏదైనా తేమ శాతం ఉంటే గతంలో ఏదైతే క్వింటాల్కి 1% 1 కేజీ అదనంగా ఇవ్వాలనేటువంటి పద్ధతి ఉందో దాన్ని ఆచరించాలని చెప్పి మరొక డిమాండ్ చేస్తున్నాం. దాని ప్రకారం రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరించాలని చెప్పి ఇంకొక డిమాండ్ చేస్తున్నాం. మూడవది, రైతులకు సంబంధించి గోనె సంచులు సకాలంలో సరఫరా చేయలేకపోయినందువల్ల పాపం రోడ్ల మీద ఎండబెట్టుకొని ఈరోజు నానా అవస్థలు పడుతున్నాయి రైతు కుటుంబాలు. వెంటనే గోనె సంచులు సరఫరా చేసి వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకోకుండా వెంటనే గోనె సంచులు సరఫరా చేసి రైతులకు సంబంధించి ఆ ధాన్యాన్ని గోనె సంచులకు ఎత్తుకునే విధంగా సహకరించండి. గోనె సంచులకు ఎత్తినటువంటి ధాన్యం ఈరోజు మరలా జాప్యం కాకుండా నెలల కాలాలు ఎదురు చూడాల్సినటువంటి పని లేకుండా లారీలను పంపించి దడాలు దోచుకుపోకుండా లారీలను పంపించి వెంటనే ఆ ధాన్యాన్ని తరలించండి అని చెప్పి కోరుతూ, దానితో పాటు మరొక ప్రధానమైనటువంటి అంశం ఈరోజు వెలుగులోకి వచ్చింది. మీరు కూటమి సంబంధించినటువంటి ప్రభుత్వంలో చాలామంది పిఎస్సి చైర్మన్లు పెట్టారు. ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ అంటే వ్యవసాయ సహకార సంఘాలకు సంబంధించి అధ్యక్షులు పెట్టారు. ఆ అధ్యక్షులు ఎవరు అని చూస్తే వాళ్ళు వ్యాపారస్తులు, మిల్లర్లు, ఈ దళారులు ఉన్నారు. దాంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? వచ్చినటువంటి ధాన్యాన్ని తక్కువ రేటుకు కొని ఆ రైతు దగ్గర పాస్బుక్ తీసుకుని వాళ్ళ పేరుతో దాన్ని అప్లోడ్ చేసుకుంటున్నారు. ఆ పాస్బుక్ పేరుతో అప్లోడ్ చేసుకొని వాళ్ళ అకౌంట్ నెంబర్లో పెట్టుకొని వాళ్ళు దోచుకుంటున్నారు. ఎన్ని రకాలుగా రైతుని ఇబ్బంది పెట్టాలనో, ఎన్ని రకాలుగా రైతులను దోచుకోవాలనో అన్ని రకాలుగా దోచుకున్నారు. ఒక సంవత్సరం కనీసం అన్నదాత సుఖీభవేయకుండా ఎగ్గొట్టారు. రెండో సంవత్సరం 20,000 ఇస్తానని చెప్పి ఈరోజు 14,000 చేతిలో పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో కల్పిస్తున్నాడని చెప్పి విమర్శించి నేను 20,000 రూపాయలు అచ్చంగా ఇస్తానని నాలుక మడతపెట్టి ఈరోజు 6,000తో కలిపి 14,000 ఇచ్చాడు. దాన్ని 3 విడతలుగా ఇచ్చి
ఒక సంవత్సరం ఎగ్గొట్టే రైతులకు తీవ్రమైనటువంటి ద్రోహం చేశాడు. యూరియాకి సిగ్గుపడాల, ఎక్కడ లేదు దేశంలో. యూరియాకి రేషన్ కార్డులు ఇచ్చినట్టుగా ఎకరాకు 3 బస్తాలు ఇస్తానని చెప్పి దాన్ని మొత్తం బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారు, సొమ్ము చేసుకున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ఇరిగేషన్లో బిల్లులు చేయకుండానే దోచుకొని మామూలుగా వాళ్ళ ఇష్ట ప్రకారం దోచుకుంటూ దానికి సంబంధించి సాగునీరు అందక రైతులు కష్టాలు పడ్డారు. ఒక పక్క యూరియా అందక మీరు దొంగ బిల్లులు తినేస్తే సాఫీగా సాగునీరు అందక అనేక కష్టాలు పడి రైతులు పండించుకున్నటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోతే రైతులు ఆత్మహత్యలకు పాల్పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, అప్పుల ఊబిలో కూరుకుపోయి. కాబట్టి దయచేసి ప్రభుత్వం కళ్ళు తెరవాలి, జిల్లా కలెక్టర్ గారు కళ్ళు తెరవాలి, జిల్లా అధికార యంత్రాంగం దీని గురించి ఆలోచన చేయాలి. వెంటనే మేనమేషాలు లెక్కించకుండా ఇంకా దాదాపుగా ఇప్పటికి 25% మాత్రమే మార్కెట్లోకి వచ్చింది. 75% ఒక్కసారిగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ముమ్మరంగా వరి కోతలు ప్రారంభమై ఏప్రిల్ 10-15 తేదీలాగా ముమ్మరంగా సాగుతాయి. కాబట్టి ధాన్యాన్ని నిల్వ ఉంచుకోవడం, ఆరబెట్టుకోవడం కూడా కష్టమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వెంటనే ప్రభుత్వం రంగప్రవేశం చేసి అధికారులు వాళ్ళ మీద వీళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పో, లేదా మేమేదన్నా మాట్లాడితే వాటికి ప్రెస్ నోట్లు రిజాండర్లు ఇచ్చో సరిపుచ్చుకోకుండా వెంటనే రైతులకు సంబంధించి రైతుల బాధలను ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు, సంబంధిత మంత్రి గారు దీని మీద సమీక్ష నిర్వహించి వెంటనే జిల్లాకు సంబంధించి అసలు మంత్రులు ఉన్నారా, శాసనసభ్యులు ఉన్నారో కూడా తెలియదు పాపం. ఆ శాసనసభ్యులు అంటే వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, ఎక్కడ ఏం దొరకద్దా, దోచుకుతున్నామా, మళ్ళీ మనకి టైం అయిపోతుందని ఆలోచనలో తప్ప రైతుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేరు. పచ్చకండ వాళ్ళు వేసుకున్న వాళ్ళందరం చూస్తే పాపం ఆ పచ్చకండ తీసి పక్కన పెట్టి అనైతిక కార్యక్రమాలకు వెళ్ళిపోతున్నారు. ఏడు చూసినా ఈ రైతు నాయకులందరూ లాడ్జీల్లో కనపడుతున్నారు తప్ప రైతులు పొలాల్లో కనపడేటువంటి పరిస్థితి లేదు నెల్లూరు జిల్లాలో. కాబట్టి నాయన మీరు 4 రోజులు లాడ్జీలకు పోకుండా లాడ్జీలకు స్వస్తి పలికి, ఒకవేళ అదన్నా ఉంటే రైతుల మీద దృష్టి పెట్టి రైతుల పొలాలు పరిశీలించండి, రైతుల పొలాల్లో తిరగండి, రైతుల బాధల గురించి ఆలోచన చేయండి తప్ప మీరు లాడ్జీల్లో పోయి సేద తీరి ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు నెల్లూరు జిల్లాకు తీసుకొచ్చి జిల్లాలో ఉండేటువంటి రైతాంగాన్ని అన్యాయాన్ని తీవ్రమైనటువంటి నష్టాలకి గురి చేయొద్దు అని చెప్పి ఈరోజు కోరుకుంటూ మేము ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఈరోజైతే శాసనమండలి సభ్యులుగా చంద్రశేఖర్ రెడ్డి గారు, ఈరోజు ఉన్నటువంటి సోదరులు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ అధ్యక్షులు, దీనికి సంబంధించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఈరోజు అందరం కలిసి రైతులు ప్రధానమైనటువంటి నాయకులు అందరితో కలిసి ఈరోజు వినతి పత్రం ఇచ్చాం. సరే పాపం ఆ ఏడీఎంకి అయితే ఆయనకి ఏం అర్థం కాలే, ఆ డిఎం అయితే పలాయన లేడు అసలు వెళ్ళిపోయాడు. అదేమంటే ఆయన ఇన్స్పెక్షన్కి పోయాడంటే ఏం ఇన్స్పెక్షన్కి పోయి తెలియదు. రైతులకు సంబంధించి ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ సమస్యలు వినేటువంటి సమయం లేదు కానీ ఇన్స్పెక్షన్ ముఖ్యం అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఆ ఏడీఎంని అడిగితే మొత్తం కొనేసాం సార్ అంటే ఎంత కొన్నామంటే 50 టన్నులు అన్నాడు. 50 టన్నులు అంటే ఎన్ని లారీలు కూడా తెలియదు అతనికి పాపం. చూస్తే ఇంకా అతను ఎక్కువ మాట్లాడడం కూడా వేస్ట్ అనిపించింది. ఎక్కువసేపు మాట్లాడినా కూడా పాపం బాధపడడం తప్ప ఉపయోగం లేదు. కాబట్టి అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించండి. చేతకానటువంటి పనులు ఉంటే చేయలేమని చెప్పి ఓపెన్గా చెప్పండి తప్ప మీరు మీ పై అధికారులు చెప్పినట్టుగా మీరు తాలూపి మభ్యపెట్టి మీరు అందులో భాగస్వాములయ్యి రైతులను నట్టేట ముంచేటువంటి పనులు చేయొద్దని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సూచనల మేరకు రైతుల పక్షాన నిలబడతాం. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేంత వరకు రైతులకు సంబంధించి అన్ని రకాలైనటువంటి గన్ని బ్యాగుల దగ్గర నుంచి రవాణా సౌకర్యం దగ్గర నుంచి గిట్టుబాటు ధర కల్పించేంత వరకు దళారుల దోపిడీ నుంచి వాళ్ళని కాపాడుకునేంత వరకు అన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తాం. రైతు శ్రేయస్సు దృష్ట్యా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క వెసులుబాటును కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పంట కొనాలన్నా, వాళ్ళకి ధరలు నిర్ణయించాలన్నా న్యాయమైన ధర, గిట్టుబాటు ధర వాళ్ళకి చెందాలి అనే ఆలోచనతో ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నీ చూసినటువంటి రైతులు ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్నటువంటి మనోవేదన చూసిన తర్వాత మనం ఎంత పొరపాటు చేసామని బాధపడేటటువంటి పరిస్థితి ఈరోజు రైతుల్లో ఉందండి. ఈరోజు పెద్ద రైతులు ఒకవేళ మేము ఎండబెట్టి మేము కళ్ళల్లో నుంచి మా రూముల్లోనో లేకపోతే కూట్లు కడతామో అని అనుకున్న చిన్న సన్నకారు రైతులు ఎవరైతే 3 పుట్లు 4 పుట్లు పండించే వాళ్ళదైతే మరీ దారుణంగా, మరీ దయనీయమైనటువంటి పరిస్థితి. రోడ్లోకి ఆ ధాన్యం తీసుకురావటమే ఎవరు ఎంత రేటు చెప్తే అంత రేటుకు తగనమ్ముకునే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. చుట్టుపక్కల అంతా కూడా వడగళ్ళ వానలు, భయంకరమైనటువంటి గాలులు. మరి ఈరోజు మన ప్రాంతంలో కూడా ఈ ఇవన్నీ కూడా వాతావరణం చూస్తూ ఉన్నాం మనం. ఎప్పుడు వర్షాలు వస్తాయో తెలీదు. మరి ఆ రైతులు అయ్యా మాకు సంచులు ఇస్తే ఆ గోనె సంచుల ద్వారా మేము రైస్ మిల్లర్లకి మా ఈ పంటని మేము అక్కడ చేర్చుకొని మేము ఏదో ఒక ధరకు పాల్పడతాం అనుకునేటప్పటికీ ఆ సంచులు ఇవ్వటం లేదు, నిర్ణయించినటువంటి ధర తీసుకోవటం లేదు. మధ్యలో దళారీలు ఈ వాన భయం చూపించి చేతికి అందిన కాడికి దోచుకునేటటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు
ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం తరఫున మేమందరం కూడా రైతులకు అండగా ఇక్కడికి వచ్చి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, రైతుకు న్యాయం చేయాలనే ఆలోచనతో ఈరోజు మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి మేము రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. తప్పనిసరిగా రైతుల దృష్ట్యా, రైతుల శ్రేయస్సు దృష్ట్యా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. సుమారు 65% మంది ప్రజలు దీని మీద ఆధారపడతా ఉన్నారంటే ప్రభుత్వం దీని మీద తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయన్నది అందరికి కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి. 2014కు ముందు అంటే రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వానికి ముందు రైతు పరిస్థితి ఏ విధంగా ఉంది, రైతు కరువు కాటకాలతో ఏ విధంగా ఇబ్బంది పడ్డాడు, కనీసం గిట్టుబాటు ధరలు లేక, కనీసం పండించడానికి పంటలు సరిగ్గా అవకాశాలు లేక అవన్నీ కూడా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు మనం చూసినాం. రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఉచిత విద్యుత్ అని చెప్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉచిత విద్యుత్ కనుక ఇస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని చెప్పి ఆ రోజు కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత దిగ్విజయంగా ఈ రోజు దాకా కూడా ఉచిత విద్యుత్ ఇచ్చిన దానివల్ల ఈరోజు వ్యవసాయదారులకు ఎంత ఉపయోగం అన్నది కూడా అందరికీ అర్థమవుతుంది. అలానే రాజశేఖర రెడ్డి గారు ఇంకొకటి జలయజ్ఞం కూడా ఆ రోజు రైతుల కోసం తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూసినాం. ఈ రోజు రాష్ట్రంలో అనేకమైనటువంటి ప్రాజెక్టులను తీసుకొచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. ఆ జలయజ్ఞం తీసుకొచ్చినప్పుడు కూడా దాన్ని నిర్వీర్యం చేయడానికి ఈ చంద్రబాబు నాయుడు గారే, ఈ రైతు ద్రోహి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాట ఏంటంటే అది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని చెప్పి రాజశేఖర రెడ్డి గారిని నిర్వీర్యం చేయడానికి, రాజశేఖర రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆ పథకాన్ని వెనకడుగు వేయించడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం ఆ రోజు ఎన్ని రకాలుగా కోర్టులకు వేయించినటువంటి పరిస్థితి కూడా చూసినాం. అయినా కూడా మొండిగా రాజశేఖర రెడ్డి గారు రైతుల పక్షపాతి కాబట్టి జలయజ్ఞాన్ని ముందుకు తీసుకొని వచ్చి అనేకమైనటువంటి ప్రాజెక్టులను ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కరువు కాటకాల నుంచి బయటపడి ఈరోజు సస్యశ్యామలంగా ఉండగలుగుతా ఉందంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం ద్వారా తీసుకొచ్చినటువంటి అనేక ప్రాజెక్టులు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొట్టమొదటిగా రైతులని మనం కాపాడాలన్న ఉద్దేశంతో ఆ జలయజ్ఞంలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు రైతు భరోసా కింద ప్రతి రైతుకు కూడా 13,500 రూపాయల ఆర్థిక సహాయం చేసినటువంటి మొట్టమొదటి పథకాన్ని రైతుల కోసం తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అది తీసుకొచ్చినప్పుడు కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిని చూసినాం. అలానే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి సచివాలయం దగ్గర కూడా ఒక రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అండగా మొట్టమొదటి నుంచి అంటే విత్తనం దగ్గర నుంచి కూడా పంట అమ్ముకునేంత వరకు కూడా రైతులకు అండగా నిలబడినటువంటి రైతు భరోసా కేంద్రాలను పెడితే దాని మీద కూడా అవి దండగా అని చెప్పి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసినాం. అట్లా అనేక విధాలుగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రైతులకు సంబంధించి సుమారుగా 65% మంది ప్రజలు దాని మీద ఆధారపడతా ఉన్నారన్న ఉద్దేశంతో రైతులకు ఇచ్చినటువంటి ప్రయోజనాలు కానీ ఈరోజు రైతు ఒక రకంగా సంతోషంగా ఉండగలుగుతా ఉన్నాడంటే అవన్నీ కూడా వారిద్దరు చేసినటువంటి చలవే. మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించి ఒక ద్రోహిగానే మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. అసలు వ్యవసాయమే దండగా, వ్యవసాయం చేయడం అనవసరం అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా మనం అనేకమైనటువంటి సందర్భాల్లో చూసినాం. అదేవిధంగా ఇప్పుడు కూడా ఎక్కడ కూడా రైతులకు సంబంధించి ఆలోచన లేకుండా క్రికెట్ స్టేడియాలకు పోవాలా, క్రికెట్ స్టార్లతో ఫోటోలు తీయించుకోవాలా, అలానే సినిమా స్టార్లతో ఫోటోలు తీయించుకోవాలా, ఈ 99 పైసలకే తనకు సంబంధించినటువంటి వ్యక్తులకి కోట్ల రూపాయల భూములని దారాదత్తం చేయడం, రియల్ ఎస్టేట్ కంపెనీలకు దారాదత్తం చేయడం, ఇలా అనేక విధాలైనటువంటి ఏ విధంగా డబ్బులు దోచుకోవాలని చూస్తూ ఉన్నారే కానీ రైతులకు సంబంధించి వారికి కావాల్సినటువంటి ఎరువులు కానీ, వారికి కావాల్సినటువంటి వాటర్ సప్లై గురించి కానీ, కొనుగోలు విషయంలో కానీ, గిట్టుబాటు ధరల విషయంలో కానీ ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆలోచించే పరిస్థితి కూడా కనిపించట్లా. వ్యవసాయ శాఖ మంత్రి గురించి, వ్యవసాయం గురించి మాట్లాడడమే అసలు వేస్ట్ అనిపిస్తుంది. ఆయన దానికి సంబంధించి ఎంత హేళనగా మాట్లాడుతూ ఉంటారంటే రైతుల గురించి, ఏం బిర్యానీలు పెట్టాలన్నా క్యూల్లో ఉండే వాళ్ళకని చెప్పి మాట్లాడతారు. ఇష్టం వచ్చినట్టు రైతులని ఒక భిక్షగాడు లెక్కన ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనికి వ్యతిరేకంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో సివిల్ సప్లైస్ ఆఫీస్ దగ్గర గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలానే విజయన్న కానీ మిగతా వాళ్ళందరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు ఇక్కడ డిమాండ్ కూడా చేయడం జరిగింది. తప్పకుండా కూడా మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా రైతుల పక్షపాతి ఎందుకంటా ఉన్నామంటే 65% మంది ప్రజలు దాని మీద ఆధారపడతా ఉన్నప్పుడు రైతు కనుక వాటికి గిట్టుబాటు ధర కానీ అవన్నీ కానీ ఉండగలిగితే, రైతు సంక్షేమంగా ఉండగలిగితే వ్యాపారాలు బాగా జరుగుతాయి. వ్యాపారాలు బాగా జరిగినప్పుడు డెవలప్మెంట్ ఉంటుంది. డెవలప్మెంట్ బాగున్నప్పుడు ఇండస్ట్రీస్ వస్తాయి. ఇండస్ట్రీస్ బాగొస్తే అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది. ఈ విధంగా సైక్లిక్ ప్రాసెస్లో ఒక్క రైతు కనుక 65% మంది ఉండే రైతు కనుక బాగుంటే మొత్తం సొసైటీ అంతా కూడా బాగుంటుందన్న ఆలోచనతో మొట్టమొదటి నుంచి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత అట్లాంటిది. మరి దానికి సంబంధించి ఈరోజు ఎక్కడ ఇబ్బందులు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఇవి
ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం